శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా కపిల భగవానుడు దేవహూతికి ఉపదేశం చేస్తూ ఉన్నాడండి. మానవులు శ్రేష్ఠులు అని చెప్పారు. నరదేహము రూపములలో దేవుని అర్చించుట శ్రేష్టమని భావము అంటున్నారు మాస్టారు. ఈ మానవుల్లో 4 వర్ణాల వాళ్ళు ఉన్నారు. ఆ 4 వర్ణాలని వివరిస్తున్నారండి. వారిలో బ్రాహ్మణులు ఉత్తములు, వారికన్నా వేదము చదివిన వారు ఉత్తములు, వేదము చదివిన వారికన్నా దాని అర్థము తెలిసిన వారు ఉత్తములు, వారికన్నా వేదమందలి సందేహములను తీర్చునట్టి శాస్త్రములు తెలిసిన వారు శ్రేష్ఠులు. ఈ మానవుల్లో 4 వర్ణాల వాళ్ళు ఉన్నారు. 4 వర్ణాల వాళ్ళల్లో బ్రాహ్మణులు ఉత్తములుట. ఆ బ్రాహ్మణులలో కూడా వేదం చదివిన వాళ్ళు ఉత్తములు, ఆ వేదం చదివిన వాళ్ళలో కూడా దాని అర్థం తెలిసిన వాళ్ళు ఉత్తములు. అందులో కూడా వారికన్నా వేదమందలి సందేహములను తీర్చునట్టి శాస్త్రములు తెలిసిన వారు శ్రేష్ఠులు. వారినే మీమాంసకులు అందురు. వారికన్నా స్వధర్మము ఆచరించుట తెలిసిన వారు ఉత్తములు. స్వధర్మము మనం చేయవలసిన పని అని చెప్పుకున్నాం కదండి. ఆ చేయవలసిన పని ఏంటో అది తెలిసిన వాళ్ళు ఉత్తములట. ఏది? ఈ మీమాంసకుల కన్నా కూడా. వారికన్నా కర్మలు అంటని వాళ్ళు ఉత్తములు. వారికన్నా చక్కని ధర్మకార్యములు చేయువారు ఉత్తములు. వారికన్నా అందరికన్నా ఎవరికన్నా ఉత్తమోత్తములే నా పాదములు అర్చించువారు. భగవంతుడి పాదాలు అర్చించువాళ్ళు వారికన్నా అందరికన్నా కూడా ఎవరికన్నానైనా కూడా ఉత్తమోత్తములట భగవంతుడి పాదాలను అర్చించేటువంటి వాళ్ళు. తాము ఎరిగిన సకల ధర్మములను మంచి చెడ్డలను నాయందు సమర్పించిన వారు నా భక్తులు. భగవంతుడి యందు సమర్పణ జరగాలండి. ఆ సమర్పణ జరిగినటువంటి వాళ్ళు, అట్లా సమర్పించినటువంటి వాళ్ళు భగవంతుడికి భక్తులు. వారు పై చెప్పిన జీవరాశులందరి ఎడలను సమబుద్ధితో వర్తింతురు. అట్టి మద్భక్తుని చూచి ఏ జీవులైనను ఆనందమున మునిగి తేలుదురు. అట్లాంటి భక్తుడిని చూస్తే ఆనందం వేస్తుందండి, మనకి సంతోషం వేస్తుంది. వారిని గౌరవించి స్తుతించి సర్వము సమకూర్చి పెట్టుచుందురు. అట్లాంటి వాడికి అన్నీ సమకూర్చి పెడతారు. జీవుని స్వరూపమునందు ఈశ్వరుడే ప్రవేశమునుంది ఆవరించి ఉండును కనుక తనలో కానీ మరి ఒక జీవిలో కానీ ఈశ్వరుని దర్శించుటకు చేయు ప్రయత్నము నిశ్చయముగా ఆత్మజ్ఞానమునకు దారితీయును. భగవంతుడు మనలో ఉన్నాడు, సాటి జీవుల్లో ఉన్నాడు. మనలో కానీ ఆ సాటి జీవుల్లో కానీ ఉన్న భగవంతుణ్ణి దర్శించటానికి చేసేటువంటి ప్రయత్నము అది ఆత్మజ్ఞానమునకు దారితీయును. ఆత్మజ్ఞానానికి దారితీస్తుందటండి. మాస్టర్ చెప్తున్నారు, నాటకమున రాక్షసుని వేషము ధరించి ఆహార్యము పూర్తిగా చేసుకొని అద్దములో చూచుకొన్నచో సంపూర్ణమైన రాక్షస స్వరూపము కనిపించును. దానిని చూచి హఠాత్తుగా ఉలిక్కి పడవచ్చును. తరువాత నిదానముగా నవ్వుకొనును. ఉలిక్కి పడినప్పుడు తన యందు రాక్షసుని చూచుచున్నాడు. మరలా తనకు తాను జ్ఞప్తి వచ్చినప్పుడు నవ్వుకొనుచున్నాడు. ఈ రెండింటిలో ఏ స్థితి తాత్కాలికము, ఏ స్థితి స్థిరము? ఏ ప్రజ్ఞ తాత్కాలికము, ఏ ప్రజ్ఞ స్థిరము? రాక్షసుని వేషము ఎంత భయంకరంగా ఉన్నను తనకు తాను గుర్తున్నాడు కనుక ఉలిక్కిపాటు తాత్కాలికము, నవ్వుకొనుట సహజము. అద్దములో రాక్షసుని వంక చూచున్నది అల్పకాలము, రాక్షసుని రూపమున ఉన్న తన వంక చూచుకొనినది స్థిరమైన భావము. అద్దంలో రాక్షసుని చూశాడు, అది అల్పకాలము. రాక్షసుని రూపంలో ఉన్న తన వంక చూచుకుంది, ఇది స్థిరమైన భావము. అట్లే జీవుడు తనలో కానీ ఎదుటివారిలో కానీ వ్యక్తులను చూచుట తాత్కాలికము.
దైవమును చూచుట నిత్యము. చూడండి మాస్టర్ ఎంత బ్రహ్మాండంగా, ఎంత చక్కటి ఎగ్జాంపుల్, ఎంత చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఎదుటివారిలో కానీ వ్యక్తులను చూచుట తాత్కాలికము, దైవమును చూచుట నిత్యము. మనము అద్దం దగ్గరికి వెళ్ళామండి, రాక్షసుడి వేషం వేసుకున్నాం నాటకం కోసం. చాలా బ్రహ్మాండంగా రాక్షసుడి వేషం కుదిరింది. అద్దంకి వెళ్ళి చూసుకొని ఒక్క క్షణము ముందు నివ్వెరపోతాం, భయపడతాం. ఆ తర్వాతట నవ్వుకుంటా అంట. ఆ రాక్షసుడి వేషం చూసి నాకు నేనే భయపడ్డానేంది అని నవ్వుకుంటా అంట. అంటే ఏంటి, ఈ రాక్షసుడి వంక అంటే రాక్షసుడిగా మనల్ని చూసుకున్నది తాత్కాలికం, ఆ తర్వాత నవ్వుకున్నాం కదా, అది స్థిరమైన సహజమైన భావం. కనుక ఇక్కడ అలాగే సాటి జీవుల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని చూడటం అనేటువంటిది తాత్కాలికమయ్యా, దైవాన్ని చూడటం అనేటువంటిది నిత్యము. ఇట్టి సదవకాశము కల జీవుడు సాటివారిని దైవ విగ్రహములుగా పూజించుట నిశ్చయమైన శీఘ్రమైన ఆత్మజ్ఞానమును కలిగించును. నాటకంలో ఎలాగైతే రాక్షసుడి పాత్ర తాత్కాలికము, సాటి జీవులలో వాళ్ళలో ఉన్నటువంటి వ్యక్తిని చూడటం తాత్కాలికమయ్యా, వాళ్ళల్లో ఉన్న భగవంతుడిని చూడటం అది నిత్యము, అది పర్మినెంటు. కనుక ఇలాంటి చక్కటి సదవకాశము జీవుడు సాటి వారిని దైవ విగ్రహాలుగా పూజించటాని కోసం నిశ్చయమైన శీఘ్రమైన ఇలా భగవంతుడి విగ్రహాలుగా సాటి వారిని పూజించటం అది ఆత్మజ్ఞానం కలిగిస్తుందట. ఎట్లాంటి ఆత్మజ్ఞానం? నిశ్చయమైన శీఘ్రమైన. ఈ ప్రయత్నము భక్తి యోగమున చేసినను లేక యోగాభ్యాస మార్గమున చేసినను పురుషుడు పరమాత్మను పొందును. ఎవరు రెండు రకాలు ఉన్నాయి మార్గాలు, భక్తి యోగ మార్గము, యోగాభ్యాస మార్గము. ఏ రకంగా చేసినా కూడా ఈ ప్రయత్నం చేయాలి. ఏది? సాటి వారిని దైవ విగ్రహములుగా పూజించుట. ఆ ప్రయత్నం చేసినప్పుడు పురుషుడు పరమాత్మను పొందుతాడు. భగవంతుని రూపము ప్రకృతి పురుష రూపముగను, వానికి అతీతమైన తన రూపముగను రెండు విధములుగా ఉండును. భగవంతుడి రూపం ప్రకృతి పురుష రూపాల్లో వానికి అతీతమైన తన రూపంగాను రెండు విధాలుగా ఉంటుందట. ఇందు ప్రకృతి పురుష రూపమున దైవమును చూచినచో కర్మలు చేష్టితములు కాకుండును. అంటే ఏంటి? రాక్షసుని రూపము ధరించిన వాడు నాటకమున ప్రేక్షకులచే ప్రశంసింపబడినప్పుడు ఆ ప్రశంసలను రాక్షసుడుగా విని ఆనందించడు, నటుడుగానే విని ఆనందించును. అట్లే ఇతరులలోని సద్గుణములను ప్రశంసించినప్పుడు వారిలోని దైవము ప్రసన్నుడగును. నాటకంలో చూచాం, అయ్యా ఎంత బాగా వేసావయ్యా రాక్షసుడి వేషం అంటాం. అంటే ఆ వేషం వేసిన వాడు ఆనందిస్తున్నాడు. అప్పుడు ఎవరు ఆనందిస్తున్నారు? రాక్షసుడిగా విని ఆనందించట్లా, అతను నటుడుగా విని ఆనందిస్తాడు. అలాగే ఇతరులలోని మంచి గుణాలు ప్రశంసించినప్పుడు వారిలోని దైవము ప్రసన్నుడగును. వాళ్ళల్లో ఉన్నటువంటి దైవము ప్రసన్నుడవుతాడు. నువ్వు వాళ్ళలో ఉన్న సద్గుణాలు ప్రశంసించినప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి దైవము ప్రసన్నుడవుతాడు. మరియు రాక్షస వేషధారిని ప్రశంసించిన వారు నాటకము ఆపి పిలిచి సంభాషించినచో రాక్షసుని సంభాషణలు చేయక తన సంభాషణలే చేయును. అప్పుడు నాటకము ఆగిపోయి రాక్షసుని చేష్టలు పనులు విచేష్టితములగును. అట్లే ముక్తి పొందిన వాని శరీరము త్రిగుణములు సంసార బంధములు కూడా నామమాత్రముగా ఉన్నను విచేష్టితములగును. ఇట్లు జీవులుగా వర్తించుచున్న భగవంతుని రూపము భేదములతో కూడి కనిపించును. అట్టి స్థితిలో భగవంతుడు జీవులలో కాలస్వరూపుడై ఉండును. అట్టి కాలము మహత్తు మొదలగు తత్వములకు ఆద్యంతములు చూచినదిగా ఉండును. అట్లే ప్రకృతి తత్వములను నమ్మిన జీవులకు కూడా కాలము వాని ఆద్యంతములు చూచినదై భయమును గొల్పును. నాటకమున రాక్షసునకు ఒక ముని కనిపించి, నీవింకా 10 నిమిషములలో చనిపోదువు అని శపించినను రాక్షసుని వేషము వేసినవాడు మద్యము తప్ప త్రాగి ఉండి ఆ శాపమును నిజమనుకొనును.
తాను నిజముగా 10 నిమిషములలో చనిపోవుదునని భయపడును. నాటకంలో అంతే కదండి, ముని శపించాడు, వీడు భయపడుతున్నాడు. మద్యము వలన తాను చనిపోవడను సత్యము జ్ఞప్తికి రాలేదు. అట్లే ప్రకృతి తత్వములతో చిక్కుకొని మోహితుడై సంసారబద్ధుడైన వాడు తన ఆయుర్దాయమును గూర్చియు జనన మరణములను గూర్చియు భయపడును. ప్రకృతి తత్వంలో చిక్కుకున్నవాడు, మోహాన్ని పొందినవాడు, సంసారబద్ధుడైనటువంటి వాడు భయపడతాడు. దేని గురించి? తన ఆయుర్దాయాన్ని గురించి, జనన మరణాలని గురించి. అయ్యో చనిపోతానేమో, అయ్యో మృత్యు వస్తుందేమో, కనుక వీటి గురించి భయపడతాడు. ఈ విధముగా కాలస్వరూపుడైన భగవంతుడు జీవులకు భయము కలిగించుచున్నాడు. కాలస్వరూపుడైన భగవంతుడు భయాన్ని కలిగిస్తూ ఉన్నాడండి. ఈశ్వరుడే సకల భూతములకు ఆశ్రయమై ఉండి వాని లోపల నుండి కాలగతులుగా పనిచేయుచు జీవులను మృంగుచున్నాడు. కనుక జీవులను మృంగుతున్నది ఎవరు? ఈశ్వరుడే. సకల భూతములకు ఆశ్రయమై ఉన్నాడు, వాని లోపల నుండి కాలగతులుగా పనిచేస్తున్నాడు. భగవంతుడు లోపల నుండి కాలగతులుగా పనిచేస్తూ ఉన్నాడు, జీవులను మృంగుచున్నాడు. ఈ కాలస్వరూపుడే ఒక జీవి రూపము ఇంకొక జీవిచే చంపి తినిపించుచున్నాడు. కాలస్వరూపుడే ఒక జీవిని ఇంకో జీవి చంపటం, తినటం చూస్తున్నాం కదండి మనం. ఇది చేస్తోంది ఎవరు? కాలస్వరూపుడే. మాస్టర్ చెప్తున్నారు, కుక్కలో పిల్లిలో కుక్క ప్రకృతి, పిల్లి ప్రకృతి ఉన్నది. కుక్కలో ఏమో కుక్క ప్రకృతి ఉంది, పిల్లిలో ఏమో పిల్లి ప్రకృతి ఉన్నది. ఈ ప్రకృతిని అంటి ఉన్న జీవుడు తాను అంతర్యామి అని మరచి లోపల భగవంతుడు, మనం ఎవరం? అంతర్యాములం మనం, కానీ మర్చిపోతాం మనం. ఆ పిల్లి కుక్క కూడా అంతే, అంతర్యామి అని మరచి ప్రకృతి అనుసరించి పిల్లిని కుక్క తినుచున్నది. ప్రకృతిని అనుసరించి వెళ్తోంది అది. అట్లు జరుగుట సృష్టి మొత్తమునందు తన యజ్ఞస్వరూపములోని భాగము కనుక భగవంతుడు యజ్ఞఫలములను ఇచ్చుటకు జీవులను వశమందుంచుకొని ప్రభుత్వము నెరపచు ప్రకాశించుచున్నాడు. యజ్ఞఫలాల్ని, ఎవరెవరి కర్మఫలాల్ని వాళ్ళకి ఇవ్వటం అన్నమాట. దానికోసం జీవులను వశమందుంచుకొని ప్రభుత్వాన్ని నెరపచు ప్రకాశించుచున్నాడు. ఎవరు? ఈశ్వరుడు. అతనికి మిత్రుడు, శత్రువు, బంధువు లేడు. నా ఫ్రెండ్ కాబట్టి ఒక రకం, నా ఎనిమి కాబట్టి ఒక రకం, అలా ఉండదు అతనికి. తాను సకలమునందు ఆవేశించి ఉండి మేల్కాంచి ఉండును. ఏమరుపాటులో ఉన్న జీవులను సంహరించుచుండును. దానికి మాస్టర్ చెప్తున్నారండి, నాటకము రచించిన కవి కథాఘట్టముల రూపమున పాత్రలలో ప్రవేశించి వారి వారి ప్రకృతులతో ప్రవర్తించుచున్నాడు. అంతే కదండి, నాటకాన్ని రచిస్తాడు ఒక కవి. అందులో విలన్ క్యారెక్టర్ ఉంటుంది, హీరో క్యారెక్టర్ ఉంటుంది, హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది, సైడ్ యాక్టర్ క్యారెక్టర్ ఉంటుంది, కమెడియన్ క్యారెక్టర్ ఉంటుంది. రకరకాల క్యారెక్టర్స్ రచిస్తాడు. అంటే ఏంటి? ఈ కవి ఏం చేస్తున్నాడు? వారి వారి ప్రకృతులతో ప్రవర్తిస్తూ ఉన్నాడు. వాళ్ళ పాత్రలోకి ఈయన దూరతాడు. ఈయన దూరి వాళ్ళ ప్రకృతులతో ఈయన ప్రవర్తిస్తూ ఉంటాడు. నాటకము రచించిన కవిగా ఆ పాత్రలను తన ఇచ్చ వచ్చిన చొప్పున నడిపించుచున్నాడు. ఆయన ఇష్ట ప్రకారం నడిపిస్తున్నాడు. కవి నాటకం రాసేటప్పుడు ఆ పాత్రని ఇటు తిప్పుతాడు, అటు తిప్పుతాడు. ఆ పాత్రను కావాలంటే చంపేస్తాడు, ఆ పాత్రను కావాలంటే బ్రతికిస్తాడు, ఆ పాత్రను కావాలంటే ఇంటి నుంచి వెళ్ళిపోయేటట్టు చేస్తాడు, మళ్ళీ ఇంటికి వచ్చేట్టు చేస్తాడు. ఆయన ఇష్టం కదండి, రచయిత ఆయన ఇష్టం. నాటకము రచించిన కవిగా ఆ పాత్రలను తన ఇచ్చ వచ్చిన చొప్పున నడిపించుచున్నాడు. పాత్రలలో ప్రవేశించిన కవి పాత్రల ప్రకృతికి బద్ధుడు. అంతే కదండి, కవి ఏం చేస్తాడు? ఒక పాత్రను సృష్టించాడు. ఒక ఉదాత్తమైనటువంటి ఒక మంచివాడు సజ్జనుడి పాత్రను సృష్టించాడు. ఆ ప్రకృతికి ఈ కవి బద్ధుడు, ఆ పాత్ర యొక్క ప్రకృతికి బద్ధుడు. ఎందుకని? ఒక మంచివాడు ఇంకోడిని పొడిచి చంపాడు అని రాయాలనుకోండి, కవి రాయడు. ఎందుకంటే అది మంచి క్యారెక్టరు కనుక ఆ పాత్రకి తగ్గట్టుగా ఆయన ప్రవర్తిస్తాడు కదా. పాత్రలలో ప్రవేశించిన కవి పాత్రల ప్రకృతికి బద్ధుడు. ఈ పాత్రలు నాటకము రచించిన కవికి బద్ధులు. ప్రకృతి, ఈ పాత్రలేమో
పాత్రల ప్రకృతికేమో కవిబద్ధుడు, ఈ పాత్రలేమో నాటకం రచించిన కవికి బద్ధులు. అట్లే జీవులు భగవంతుని రూపములే అయినను భగవంతుని ఆజ్ఞకు బద్ధులై నడుచుతున్నారు. చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. నాటకాన్ని రచించిన కవి, ఆ కవికి ఈ పాత్రలు ఎట్లానో ఈ భగవంతుడికి జీవులు ఎట్లా. అంటే అట్లే జీవులు భగవంతుని రూపములే, జీవులందరూ భగవంతుని రూపాలే అయినా కూడా ఈ పాత్రలు ఆ రచించిన కవికి ఎట్లా బద్ధులో భగవంతుడి ఆజ్ఞకు జీవులు బద్ధులు అయి నడుచుతున్నారు. జీవులే కాదు, పంచభూతములు, దేవతలు కూడా వాని ఆజ్ఞకు బద్ధులే. జీవులే ఉందండి, ఈ పంచభూతాలు కూడా ఆయన ఆజ్ఞకి, దేవతలు కూడా ఆయన ఆజ్ఞకు బద్ధులే. వాని భయముననే వాయువు వీచును, సూర్యుడు వేడి పుట్టించును. సూర్యుడు వేడి ఎందుకు పుట్టిస్తున్నాడు? ఆయన భయం కొద్దీ, ఆ భగవంతుడు ఉన్నాడే ఆయన భయం కొద్దీ, ఆయన భయం కొద్దే వాయువు వీస్తుంది, ఆయన భయం కొద్దే సూర్యుడు వేడిని పుట్టిస్తూ ఉన్నాడు. ఇంద్రుడు వర్షించును, తారాగణములు వెలుగును, చంద్రుడు వెన్నెల కాయును. ఆయా ఋతువుల యందు చెట్లు, పొదలు, లతలు, సస్యములు, పుష్ప ఫలభరితములు అగుచుండును. నదులు ప్రవహించును, సముద్రములు హద్దులు తప్పకుండా ఉండును. నిప్పు మండును, భూమి పర్వతములతో కూడా బరువుతో కృంగక నిలిచి ఉండును. ఆకాశము అందరికీ చోటిచ్చును. ఇవన్నీ దేనికి జరుగుతున్నాయి? ఆయన భయం కొద్దీ జరుగుతున్నాయి. మహత్తత్వము సృష్టికి మొలక వంటిది. అది 7 ఆవరణములతో ఆవరింపబడిన సృష్టియందు తన దేహము విస్తరింపజేయును. మహత్తత్వం అనేటువంటిది సృష్టికి మొలక లాంటిది. 7 ఆవరణాలతో ఆవరింపబడి ఉంటుంది. సృష్టి యందు తన దేహాన్ని విస్తరింపజేస్తుంది. మహత్తు, అహంకారము, పంచభూతములు కలిసి బ్రహ్మాండమునకు 7 ఆవరణములు. ఏమిటండి ఈ 7 ఆవరణాలు? ఏమేంటండి అంటే కనుక మహత్తు ఒకటి, అహంకారం ఒకటి, ఆ తర్వాత పంచభూతాలు, ఈ మొత్తం కలిసి బ్రహ్మాండమునకు 7 ఆవరణములు, 7 ఆవరణములు అంటున్నారు. బ్రహ్మ మొదలగు వారు త్రిగుణములపై ఆధారపడిన దేవతలు. వారు దేవునిచే జగత్ సృష్టి యందు నియమింపబడి, దేవునిచే జగత్ సృష్టి యందు నియమింపబడ్డారు వీళ్ళు. ప్రతిదినము ఆయా సృష్టులు చేయుటలో పొరపాటు లేకుండా జాగరూకులై ఉన్నారు. విష్ణుని ఆజ్ఞాబలముననే పితృదేవతలు మొదలగు వారు జీవులకు గర్భోత్పత్తి కలిగించుచున్నారు. యముడు మృత్యువు సహాయము పొందినవాడై చంపుచున్నాడు. చరాచరములతో కూడిన ప్రపంచమంతయు భగవంతుని అధీనమై ఉన్నది అని చెప్పి కపిలుడు కొంచెము విరామము ప్రసాదించి మరలా ఇట్లనెను. ఇగో ఆ తత్వాన్ని కపిలుడు ఎంతో చక్కగా వివరిస్తూ ఉన్నాడండి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.